అలాగే నా పేరు మహేందర్ వెంకటం. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఈసారి రివ్యూస్లో మీరు ఇప్పటి వరకు అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని ఒక అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్ అయితే ఉండబోతుంది. అది మీకు ఏంటి అనేది బేసిక్గా సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా. సో మీకు అది ఆగస్టు 30వ తారీఖున క్లారిటీ అయితే ఇస్తాను నేను. సో అది సెప్టెంబర్ 1 నుంచి 105 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. సో బీ రెడీ విత్ దట్. ఆగస్టు 30వ తారీఖు మాత్రం చాలా పెద్ద బ్యాంగరే ఉంటుంది. సో అది మీకు సెప్టెంబర్ 1 నుంచి కంటిన్యూ అవుతుంది. ఆగస్టు 30న క్లారిటీ వస్తుంది. సో చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఈసారి లైవ్ కూడా నెక్స్ట్ లెవెల్లో చూడబోతున్నా. అసలు ఒక్క సెకండ్ కూడా మిస్ చేయాలన్న ఆలోచన అయితే రావట్లేదు నాకు. ఒక 3 టెరాబైట్స్ ఆఫ్ మెమరీ పెట్టుకున్నా కనీసం ఒక వారం రోజుల పాటు ఫుటేజ్ని స్టోర్ చేసి పెట్టుకోవడానికి. సో అంత బ్యాకప్ అంత ప్లానింగ్తో వస్తున్నాను ఈసారి. సో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. సో డెఫినెట్గా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్లో ఉంచండి. సో ప్లీజ్ అందరూ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మనకి ఇంకా వేరే టాపిక్స్ ఏం లేవు, వేరే సోది పంచాయతీలు ఏమి, జస్ట్ కంటెస్టెంట్ లిస్ట్ కోసం మాత్రమే మాట్లాడుకోబోతున్నాం. దాని రిలేటెడ్గా ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అండ్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ పాయింట్ ఉంది. మీరు అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయరు ఇలా జరుగుతుందని. గ్రాండ్ లాంచ్ 2.0 ఉంది, కానీ దాంట్లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటనేది నేను మీకు మధ్యలో ఎక్కడో దగ్గర రివీల్ చేస్తాను గ్రాండ్ లాంచ్ 2.0 కోసం మాట్లాడినప్పుడు. సో ప్రస్తుతానికైతే మాత్రం కంటెస్టెంట్ లిస్ట్తో మాట్లాడదాం, స్టార్ట్ చేద్దాం ఇంకా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వకేట్ ఎవరో వస్తున్నారు అనే రూమర్ అయితే వస్తుంది కదా. సో చాలామంది చెప్పారు కూడా దానికోసం, అంటే ఆ విషయం కోసం ఎవరో వస్తున్నారు అని. సో మేలా ఫీమేల్ అనే క్లారిటీ ఎవరికీ లేదు, బట్ ఎవరో వస్తున్నారు అన్నారు. బట్ లేదు, అడ్వకేట్ అయితే ఎవ్వరు రావట్లేదు. ఎందుకంటే బేసిక్గా దీని రిలేటెడ్గా కొన్ని లీగల్ ఇష్యూస్ ఇంతకు ముందు కూడా ఉన్నాయి వీళ్ళకి. సో ఇప్పుడు కూడా ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అలాంటి టైంలో పోయి ఒక అడ్వకేట్ని పెట్టి ఆ లీగల్ ఇష్యూస్ని ఇంకా పెద్దవి చేసుకోవాలని ఎవరు కూడా అనుకోరు కదా. సో అందుకోసం అని చెప్పి డెఫినెట్గా నో ఛాన్స్ ఫర్ అడ్వకేట్, అదైతే క్లియర్. సో సరే, ఇంకా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ల కోసం మాట్లాడుకుందాం. ఫస్ట్ యాదమ్మరాజు. బేసిక్గా మీలో చాలామంది తెలిసే ఉండొచ్చు యాదమ్మరాజు. యాక్చువల్గా పటాస్లో ఎక్స్ప్రెస్ హరి యాదమ్మరాజు వీళ్ళిద్దరూ బాగా పాపులర్. తర్వాత స్టార్ మాకి వెళ్ళాక కూడా జీ తెలుగులోకి వెళ్ళాక కూడా వాళ్ళిద్దరూ బాగా పాపులరే. అయితే ఎక్స్ప్రెస్ హరిని తీసుకోవాలా యాదమ్మరాజుని తీసుకోవాలా, ఎక్స్ప్రెస్ హరిని తీసుకోవాలా యాదమ్మరాజుని తీసుకోవాలా అనే డిస్కషన్ అయితే చాలా నడిచింది. అయితే ఎక్స్ప్రెస్ హరిని తీసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే ఎక్స్ప్రెస్ హరి చాలా షోస్కి రాస్తాడు, స్టార్ మానవని చాలా షోస్కి రాస్తాడు. ఒకవేళ ఎక్స్ప్రెస్ హరి కనుక వెళ్ళిపోయినట్టయితే ఆ రైటింగ్ అనేది మిస్ అవుతుంది. మళ్ళీ ఇంకో కొత్త రైటర్ని పెట్టుకోవాలి. అండ్ బడ్జెట్లో కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది సరిగ్గా రాయకపోవచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాక్చువల్గా దీనివల్ల ఎక్స్ప్రెస్ హరిని ఆపడం అనేది కరెక్ట్ కాదు. నాకు కూడా నచ్చట్లే అలా ఆపడం అనేది. కానీ ఇంకా వాళ్ళు ఆ రీజన్తోనే ఆపుతున్నారు ఎక్స్ప్రెస్ హరిని అయితే మాత్రం. అది మ్యాటర్. సో అందువల్ల యాదమ్మరాజు అయితే ఆల్మోస్ట్ కన్ఫామ్. ఇంకా లాస్ట్ మినిట్లో ఏమైనా ఇష్యూస్ అయ్యి ఏదైనా పేమెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే ఏమో చెప్పలేం, కానీ యాదమ్మరాజు అయితే కన్ఫామ్. తర్వాత సెకండ్ రీతు చౌదరి మీరు చాలామంది తెలుసు. జబర్దస్త్ ఒకప్పుడు చేసింది ఆ అమ్మాయి. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా పాపులర్. అండ్ ఆవిడ ఎప్పుడు ఫోటోలు పెట్టినా కూడా డెఫినెట్గా అవి చూసే వాళ్ళ ఏరియాస్లో టెంపరేచర్స్ కొంచెం పెరుగుతూ ఉంటాయి. అంటే ఫొటోస్ అంత హాట్గా పెడుతుంటుంది ఆవిడ. సో ఆబ్వియస్లీ అలాగే ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. సో తిట్టుకునే వాళ్ళు తిడుతూ ఉంటారు డ్రెస్సింగ్ బాగాలేదని. సో ఎంకరేజ్ చేసేవాళ్ళు చేస్తుంటారు ఇలాగే బాగున్నామని. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆవిడకి మీడియం అంటున్నా సారీ, సగం అటు సగం ఇటు రెస్పాన్స్ అయితే ఉంది. బట్ ఎనీహో ఆవిడకి కొంచెం ఫాలోయింగ్ అయితే గట్టిగానే ఉంది. సో జబర్దస్త్లో కూడా ఒకప్పుడు ఏదో లవ్ ట్రాక్ ఏదో పెట్టారు, ఏవో చేశారు మొత్తానికి. సో ఆవిడకి మంచి రీచే ఉంది. సో ఆవిడైతే వచ్చే ఛాన్స్ ఉంది. చాలా యాక్టివ్ పర్సన్ ఆవిడ. ఈ డ్యాన్సెస్ పరంగా కానీ గొడవల పరంగా కానీ వాటికి కూడా ఇప్పుడు అంటే ఈ షోల్లో జరిగేవన్నీ స్క్రిప్టెడ్ గొడవలే నాకు తెలుసు, మీకు కూడా తెలిసిపోయి ఉంటుందిలేండి ఈ పాటికి. అందుకే ఇప్పుడు వాటికి రేటింగ్లు రావట్లేదు. ఒకప్పుడు ఆ స్క్రిప్టెడ్ గొడవలకి ఎంత రేటింగ్లు వచ్చేవా, ఇప్పుడు రావట్లేదు అసలు. సో ఇప్పుడు అవి అర్థమైపోయింది అందరికీ, తేలిపోయింది ఎందుకే. అయితే వాటిల్లో చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ అమ్మాయి. సో రియల్ గొడవల్లో కూడా చాలా యాక్టివ్గా ఉండగలిగే పర్సనే. యూనో మంచి గట్టిగా మాట్లాడగలిగే క్యాండిడేట్, వాయిస్ పెద్దది. సో ఈ అమ్మాయి వస్తుంది. సో గొడవలకి బాగానే పనికి వస్తుంది మనకి. కాకపోతే శోభలాగా అవ్వకపోతే చాలు, బిందువులాగా అయితే హ్యాపీ. గొడవలు పడినా కూడా తన సైడ్ పాయింట్ ఉంది అని అనిపించుకోగలిగితే హ్యాపీ. అట్లా కాకుండా ఏదేదో చేస్తే ప్రాబ్లం కదా. మధ్యలో ప్రియాంక అరిచినట్టు కిక్కి కిక్కి అని అరిచింది కదా ప్రియాంక, అట్లా అరిచినా కూడా ప్రాబ్లమే. అంటే వాళ్ళు మొత్తం తప్పని నేను అనట్లే, ఆ కొన్ని సిచ్యువేషన్స్లో అది బాగాలేదు కదా. అలా చేయకుండా
కొంచెం పర్ఫెక్ట్‌గా ఉంటే, గొడవలు పర్ఫెక్ట్‌గా పెట్టుకుంటే, పర్ఫెక్ట్‌గా మాట్లాడితే, లాజికల్‌గా మాట్లాడితే మంచి కంటెస్టెంట్. తర్వాత ఇంకొకరు ప్రేరణ. ఈ ప్రేరణ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. ఆవిడ ప్రస్తుతానికైతే మాత్రం ఆ 'కిరాక్ బాయ్స్', 'కిలాడీ గర్ల్స్' ఉంది గదా! సో, అందులో అయితే ఉందావిడ. సో, ప్రస్తుతానికైతే ఆవిడ అందులోంచి డైరెక్ట్‌గా ఇందులోకి జంప్ కొట్టబోతుందనమాట. ఏముంది అది గూడా ఇక్కడే అన్నపూర్ణ సెవెన్ ఎకర్సే. అక్కడి నుంచి అక్కడిక్కడ తిరుగుతుంటదావిడ. ఆవిడకి కంటిన్యూయస్‌గా ఓటీపీ ఇవ్వాలనమాట అన్నపూర్ణ స్టూడియోస్‌లో. ఇంకంతే అంటే అన్నపూర్ణ స్టూడియోస్‌లోకి ఎంట్రీ కావాలంటే ఓటీపీ కావాల్సుంటది. సో, వాడికింకా వరుస పెట్టి ఇస్తారనమాట అంతే. అదనమాట పరిస్థితి. సో, అటునుంచి అటే వచ్చేస్తుందావిడ. సో, ఆవిడ ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్. 'రీతూ చౌదరి' కూడా 99% కన్ఫర్మ్. ఓకే. ఆవిడ కూడా వచ్చేస్తుంది మాక్సిమం. ఇంక 'రీతూ చౌదరి' పేమెంట్ ఇష్యూస్ కూడా ఉండకపోవచ్చు. ఆవిడ వచ్చేస్తది మాక్సిమం. తర్వాత 'ప్రేరణ' కూడా ఆల్‌మోస్ట్ వచ్చేయొచ్చు. ఎందుకంటే ఆవిడ గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. మనకు కూడా తెలీదు. మీలో చూసేవాళ్ళలో చాలా మందికి తెలీదు ఖచ్చితంగా. నేనైతే ఈ విషయం చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతా. చాలా మందికి తెలీదు. సో, ఇక మీదట తెలియాలి అని ఆవిడ కూడా అనుకుంటది కాబట్టి, ఇండస్ట్రీలో గ్రోత్‌కి కూడా ఇది బాగా హెల్ప్ అవుతది కాబట్టి డెఫినిట్‌గా ఆవిడొస్తది. ఇంకా నెక్స్ట్ నంబర్ 4 యువ సామ్రాట్. యువ సామ్రాట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. ఈవెన్ పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా పెద్దగా ఏం లేవు. యువ సామ్రాట్ అంటే మీలో చాలా మందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. సో, ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను నేను ఆయన కోసం. ఆయన ఒక ఇన్‌స్టాగ్రామర్ ఆయన. ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఆయన. సో, అతనికేంటంటే ఒక 2,50,000 ఎంతో ఫాలోవర్స్ ఉన్నారు. హి ఈజ్ ఎ కాంట్రోవర్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా. సో, ఎప్పుడు ఏంటంటే ఐదర్ పొలిటికల్‌గా గాని, లేదంటే పర్సనల్‌గా గాని ఆయన కొన్ని ఒపీనియన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాడు. సో, అలా ఎక్స్‌ప్రెస్ చేసి ఆయన యూ నో తన ఒపీనియన్స్‌కి పాపులారిటీని తెచ్చుకొని అలా పాపులర్ అయిన పర్సన్. సో, అదనమాట పరిస్థితి. అంటే అందులో ఇప్పుడు కొన్నున్నాయి. కొన్ని కాంట్రోవర్సీ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్‌గా కూడా ఒకటి బాగా కాంట్రోవర్సీ అయింది. 'హర్ష సాయి' మీద చెప్పింది. ఆ యాప్స్ ప్రమోషన్ రిలేటెడ్‌గా ఏదైతే ఉందో అది బాగా కాంట్రోవర్సీ అయింది. ఇంకా ఆయన బేసిక్‌గా వేరే కంట్రీ పర్సన్ ఆయన. బట్ ఇక్కడికొచ్చాడు. ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇంకా అసలు ఇంటికెళ్ళి అన్నం తిన్నాడా లేదా అనే డౌట్ కూడా వచ్చింది. ఆ లెవెల్‌లో ఇంటర్వ్యూస్ అయితే ఇచ్చాడు. బట్ డెఫినిట్‌గా వాట్ ఎవర్ ద వే అంటే ఆయన అంటే ఇంటర్వ్యూస్ ఇచ్చి వైరల్ అవ్వడం ద్వారా వచ్చాడు అనే పాయింట్ కొంతమందికి ఉండొచ్చు. బట్ అయినా కూడా ఇక 'పల్లవి ప్రశాంత్' వచ్చిన వేతో పోలిస్తే కొంచెం బెటరే అనిపించింది. యాక్చువల్‌గా నాకు ఇనీషియల్‌గా అదే అనిపించింది నాకు. ఏంది ఇట్లా వేరే వాళ్ళ మీద ఇంటర్వ్యూలు చేసి రావడం అని. బట్ ఒక వే కావాలి ఖచ్చితంగా. దేనికైనా ఒక వే కావాలి. సో, ఇంకా ఆ వే ఈయన ఇట్లా చూజ్ చేసుకున్నాడు కదా అనిపించింది. సో, ఇంక అందులో తప్పేముందిలే అనే ఫీలింగ్ వచ్చింది నాకు. సో, అదనమాట పాయింట్. సో, అదే మళ్ళీ కంపేర్ చేసుకున్నా. 'పల్లవి ప్రశాంత్‌తో పోలిస్తే బెటర్ వేలోనే వస్తున్నాడులే మనోడు' అనే ఫీలింగ్ వచ్చింది నాకు. సో, అట్లా 'యువ సామ్రాట్' అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఫిక్స్ అయిపోండి. చాలా గట్టి పర్సన్. అంటే లాజికల్‌గా కొన్ని కొన్ని సార్లు బానే మాట్లాడతాడు. కానీ 'యువ సామ్రాట్' గారు మీరు ఈ వీడియోలు చూస్తారని నాకు తెలుసు. ఎందుకంటే మీరు ఆల్రెడీ వేరే వాళ్ళకి చెబుతున్నారు కదా! ఆహ్, నేను చూస్తున్నాను అని. సో, మీరు ఇది కూడా చూస్తుంటారని నాకు తెలుసు. మీకు నేను ఒకటే చెబుతా. కొన్ని కొన్ని సార్లు మీరు ఏదైనా ఒక క్వెషన్ అడిగినప్పుడు ఎస్కేప్ అవుతూ ఉంటారు. ఇంటర్వ్యూస్ నేను మీవి రీసెంట్‌గా కొన్ని చూసాను. కొన్ని కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పకుండా ఎస్కేప్ అవుతుంటారు. 'బిగ్ బాస్‌లో' అది నడవదు. సో, మీరు ఆన్సర్ చేయగలిగే వాటిని మాత్రమే పాయింట్ ఔట్ చేయండి. వాటికొచ్చే క్వెషన్‌లకి ఆన్సర్ చేసుకోండి. ఆన్సర్ చేయలేని పాయింట్లు రైజ్ చేయకండి ముందే. ముందే చెప్తున్నా. ఇది మీ మంచికే చెప్తున్నా నేను. ఎందుకంటే నాకు మీతో శత్రుత్వం ఏం లేదు గదా! ఏదో ఆ వీడియోలో మీకు కొంచెం అగైనిస్ట్‌గా చెప్పానంటే అది నాకేం మీకు శత్రుత్వం ఏం లేదు గదా! సో, జస్ట్ మీ ఒక ఆ టైంలో మీ ఇద్దరి మధ్య జరిగిన ఆ సిట్యుయేషన్‌లో నాకు ఎవరు రైట్, ఎవరు రాంగ్ అనిపించింది అదే చెప్పా. అండ్ ఇప్పుడు మీరొస్తున్నారు. సో, మీకు పాజిటివ్‌గానే చెప్తున్నా. అండ్ మీరు ఆడిన దాన్ని బట్టే చెప్తా నేను. సో, ఇది నేను 100% క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా మీకు నేను. సో, ఓకే. నంబర్ 4 అది ఆడియన్స్‌కి కూడా చెప్పాలనుకుంటున్నా మీకు కూడా. అట్ ద సేమ్ టైమ్ ఆయనకు కూడా చెప్పేస్తున్నా. ఆయన కూడా చూస్తాడు ఈ వీడియో అందుకే చెప్తున్నా. తర్వాత నంబర్ 5 కిరాక్ ఆర్‌పి. ఈ మనిషి గురించి మాట్లాడాలంటే నాకు కొంచెం కష్టమేనా. ఎందుకో తెలుసా? నేను ఒకప్పుడు ఈయన దగ్గర సుమారుగా ఒక 2.5 సంవత్సరాలా ఇంకెక్కువే. 2.5 సంవత్సరాల పైనే ఈయన టీమ్‌లో ఆర్టిస్ట్‌గా చేశాను నేను. ఆయన ఇంటికెళ్ళి తిన్నా. ఆ! ఆయన ఇంట్లో ఎప్పుడు చూడు ఒక 6, 7 ఉండేటోళ్ళం. అక్కడే పడుకొని దొర్లేటోళ్ళం మొత్తం ఇష్టం వచ్చినట్టు. సో, నా టీమ్ లీడర్ అంటే ఇంక ఆయనే. ఇంక నేను ఎన్ని టీముల్లో చేసినా కూడా 'జబర్దస్త్‌లో' నా టీమ్ లీడర్ అంటే ఆయనే. నేను టీమ్ లీడర్ అయినా కూడా ఇప్పటికి నా టీమ్ లీడర్ అంటే 'జబర్దస్త్‌లో' ఆయనే. సో, అలాంటి పర్సన్ వస్తున్నాడు. కాకపోతే ఏందంటే మనిషి కొంచెం కోపిష్టి. మామూలు కోపిష్టి గాదు. అంటే ఒక్కొక్కసారి కోపం ఎట్లా అంటే ఇక వరదలొచ్చిన టైంలో మొన్న డ్యాములు కొట్టుకుపోయినాయి గదా! అట్లాగా కట్టలు తెచ్చుకొని వస్తుంటది కోపం.
అది మరి ఆయనకి కొంచెం నెగిటివే మరి. ఇది నేను ముందే చెప్తున్నా. ఆయన కోసం బాగా పర్సనల్‌గా తెలిసిన పర్సన్ కాబట్టి చెప్తున్నా నేను. ఎంత మంచోడో అంతే కోపం. అదొకటైతే ఉంది. సో, చూడాలి మరి ఇంకా ఎలా ఉంటాడు ఏంటనేది 'ఆర్‌పీ అన్న' లోపలికెళ్ళాక. కానీ డెఫినిట్‌గా ఒకటైతే చెప్తా. ఆయన అక్కడ తప్పు చేశాడనిపిస్తే తప్పు చేశాడని చెప్తా. రైట్ చేశాడనిపిస్తే రైట్ చేశాడని చెప్తా. బట్ ఆయన గురించి నాకేదైతే తెలుసో నేను ఆయనతో 2.5 సంవత్సరాల పాటు 'జబర్దస్త్‌లో' యాక్ట్ చేశా కాబట్టి నాకు ఆయన సంబంధించిన వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నేను దాంట్లో ఏవైతే నేను నోటీస్ చేశానో వాటన్నిటిని కూడా నేను కలుపుతూనే చెప్తా. విడివిడిగా అంటే ఇక్కడ చూశాను కాబట్టి ఇక్కడే చెప్పాలి. బయటవి చెప్పకూడదు. బయట మాట అట్లా ఏమి ఉండదు. అన్నీ కలిపే చెప్తా నేను. హోల్‌సమ్‌గానే చెప్తా. ఓకే. ఇది క్లియర్. నెక్స్ట్ 'బబ్లు మాయ' ఇతను కమెడియన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. సో, బేసిక్‌గా ఈజ్ ఎ వెరీ గుడ్ కమెడియన్. యాక్చువల్‌గా ఒకప్పుడు మనోడు 'బంచిక్ బబ్లు' అనే పేరుతో ఛానెల్ పెట్టాడు. వీడియోలు చేశాడు. అయిపోయింది. తర్వాత టమాటా దెబ్బేసింది. మనోడు దొబ్బేయమన్నాడు. అయిపోయింది. తర్వాత ఇన్ఫినిటంకెళ్లారు. ఇన్ఫినిటంకెళ్ళి అక్కడ 'బబ్లు మాయ' అని ఒకటి పెట్టాడు. అది కూడా ఏవో సీరీస్‌లు ఏవో చేశాడు. అది వర్కౌట్ కాకపోయేసరికి అది వదిలేసాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం కామెడీ పరంగా దుమ్ము లేపుతున్నాడు. అంటే మంచి కొలాబరేటెడ్ కామెడీ అంటే వేరే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో అందరితో కలిసి అది కూడా బానే ఉంటది. బట్ చాలా బా చేస్తాడు. మంచి ఎంటర్‌టైనర్ అండ్ కొంచెం ఎమోషనల్ క్యాండిడేట్ అని కూడా విన్నాను తన కోసం నేను. సో, ఇవి 2 ఉన్నాయి మరి ఇంకా. సో, డెఫినిట్‌గా ఒక వర్తీ కంటెస్టెంట్. లాస్ట్ టైమ్ మనకి 'టేస్టీ తేజ', అంతకుముందు 'అవినాష్ అన్న', అంతకుముందు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చిన బ్యాచ్‌లో ఎవరు 'నవదీప్' గారు. ఈళ్ళందరికంటే బెటర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాడనే కాన్ఫిడెన్స్ ఉంది నాకు ఈయన మీద. బట్ అది రాంగ్ అని ప్రూవ్ చేయకండి సార్ ప్లీజ్ లోపలికి పోయాక. ప్లీజ్ ఎంటర్‌టైన్ చెయ్యండి. ఐ వాంట్ ఎంటర్‌టైన్‌మెంట్. అది మ్యాటరు. సరే ఓకే. ఈయన వస్తాడు 'బబ్లు మాయ' ఆల్మోస్ట్ ఫిక్స్. నెక్స్ట్ 'అంజలి పవన్' ఈవిడ బేసిక్‌గా లాస్ట్ టైమే ఫిక్స్ అయిపోయింది ఆవిడ. పాపం ఈ గ్రాండ్ లాంచ్ 2.0 అని ఒకటి పెట్టారు. ఆ గ్రాండ్ లాంచ్ 2.0కి 5గురిని ఆపారు. ఆ ఆపిన 5గురిలో ఒక్కరికి అర్జున్‌కి ఆపిన 5 వారాలకి కూడా పేమెంట్ ఇచ్చారు. ఈవిడకి ఇవ్వలేదు. అదొక రీజను. రెండోది ఈ సీరియల్ బ్యాచ్ ఎవరైతే లోపలికెళ్లారో అమర్దీప్, శోభ అండ్ ప్రియాంక ఈ ముగ్గురికి కూడా బీభత్సంగా నెగటివిటీ వచ్చేసింది. అరివీర భయంకరమైన నెగటివిటీ వచ్చింది. సో, అంత నెగటివిటీ రావడం వల్ల ఈవిడికి ఇంక వేరే ఆప్షన్ లేదు. అక్కడికెళ్తేనేమో ఆళ్ళతోనే కలిసుండాలి. కలిసుంటే ఇప్పుడు కొరివితో తలగొక్కున్నట్టేగా. ఇంకంతే కదా! ఇంకేముంది చెప్పండి ఇంకా. ఇప్పుడు ఒక సముద్రంలో ప్రయాణిస్తున్నారబ్బా! ఒక ఒక పడవలో ఎళ్తున్నారు చిన్న పడవలో. ఆ పడవకి చిన్న కన్నం పట్టది. చిన్న కన్నం పట్టది. సో, వాటర్ కొంచెం కొంచెంగా లోపలికొస్తున్నాయి. సో, ఎలాగో దాంట్లోనే ఎళ్ళిపోతే తీరానికి ఒక 300, 400 అడుగుల వరకు ఎళ్తాము. సో, అక్కడి నుంచి ఈదుకుంటూ ఎళ్ళిపోవచ్చు అన్నట్టుంది. అయితే పక్కన ఖాళీగా ఇంకో పడవ కనబడింది. ఆ పడవను చూస్తేనేమో దానికి ఇంత పెద్ద కన్నం ఉంది. ఇంత పెద్ద కన్నం ఉండి లోపలికి బుడబుడ బుడబుడ నీళ్లొచ్చేస్తున్నాయి లోపలికి. సో, అప్పుడు ఈళ్ళు లేదు, లేదు, లేదు ఈ పడవ ఖాళీగా ఉంది కదా! లేదు మనం అందులోకెళ్ళిపోదాం అని చెప్పి ఇందులోకి ఎవరైనా ఎళ్తారా? తెలిసి ఎవరు ఎళ్ళరు గదా! సో, అలాగే ఆవిడ కూడా కోరి కొరివితో తలగొక్కోవడం ఇష్టం లేక మునిగిపోతాది అని తెలిసిన పడవలోకి అడుగు పెట్టలేక ఆవిడ ఆగిపోయింది లాస్ట్ టైమ్. ఆ తర్వాత ఈ ఇగో కూడా హర్ట్ అయింది ఆవిడకి. ఆగిచ్చి నాకియ్యకపోవడం ఏంది అని. ఇవి 2 ఉన్నాయని ఈ రెండోది మాత్రం నాకు కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంక మరి కాకపోతే అంజలి పవన్ గారు మీరు హర్ట్ అవ్వకండి ప్లీజ్. దయచేసి. మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ హర్ట్ అయిపోతారా? కాకపోతే నేనేం చేయలేను. బట్ నాకు విశ్వసనీయ వర్గాల సమాచారం ఇది నా చకోర పక్షి చెప్పింది. బట్ దురదృష్టకరమైన విషయం ఏంటంటే బీబీ టీమ్‌లో కొంతమంది మానేశారు. ఆ మానేసినోళ్ళలో ఈడు గూడా ఉన్నాడయ్యా. ఈడు మానేసాడయ్యా ఈసారి. నాకు అప్డేట్‌లు ఎవడిస్తాడురా ఈసారి? ఒకడైతే ఇస్తున్నాడు ప్రస్తుతానికి. బట్ వాడికి పూర్తి అప్డేట్స్ తెలియవు. ఎందుకంటే డైరెక్ట్ షూటింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉండేటిది నా చకోర్ పక్షి ఇంతకుముందు. ఇప్పుడు ఈ చిన్న పక్షి ఇది బయట డిపార్ట్‌మెంట్ ఇది. ఇది లోపల డిపార్ట్‌మెంట్ కాదిది. ఏందో ఎలిమినేషన్ అప్డేట్‌లు ఎవరిస్తారో నాకు. ఆ టైంకి చూద్దాంలెండి. కొంతమందినేమో కనుక్కోవడానికి ట్రై చేస్తా. వీలైతే ఇంకేం చేస్తాం మరింక. సో, ఇంకా అదనమాట మ్యాటర్. సో, అంజలి పవన్ గారైతే ఈ సీజన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. ఈ సీజన్ ఆ రెమ్యునరేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కొంచెం మారిపోతున్నాయి. అండ్ ఈవిడని గ్రాండ్ లాంచ్ 2.0 కాకుండా ఫస్ట్ దానికే పంపిస్తున్నారు. గ్రాండ్ లాంచ్ 2.0 కూడా వస్తున్నారు కంటెస్టెంట్లు. అది కూడా చూద్దాం. ఓకే. సరే ఆవిడ సంగతి పక్కనేయండి. తర్వాత నెక్స్ట్ సింగర్ సాకేత్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. సో, బేసిక్‌గా ప్రతి సీజన్‌లోని కూడా ఒక సింగర్ కావాలి. ఎందుకంటే
డెఫినెట్‌గా గెస్ట్‌లు వస్తుంటారు మధ్య మధ్యలో సినిమా ప్రమోషన్‌లకి. అలా వచ్చిన వాళ్ళకైనా సరే మరి పాడి ఇనిపించాలి కదా! ఏదో ఒకటి వాళ్ళ పాటలు ఏవో ఒకటి. ఆరు ఏదైనా మెలోడీ సాంగ్సో ఏవో ఒకటి పాడి ఇనిపించాలి కాబట్టి ప్రతిసారి ఒక సింగర్‌ని ఎళ్ళిపో లోపలికి అంటారు లోపలికి. అదనమాట పరిస్థితి. అందువల్ల ఈయన కూడా వస్తున్నాడు ఈసారి. ఆల్‌మోస్ట్ కన్ఫర్మ్. ఇంకేమైనా లాస్ట్‌లో ఏదైనా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఏమైనా వస్తే తప్ప మాక్సిమం వచ్చేస్తారు ఈళ్ళంతా ఇప్పుడు నేను చెప్పిన బ్యాచ్ అంతా కూడా. ఇంకా తర్వాత 'ఏక్నాథ్' అండ్ 'హారిక' వీళ్ళిద్దరికి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆ 'ఏక్ హారి' అని. అంటే వీళ్ళిద్దరు కూడా సీరియల్ ఆర్టిస్టులు. 'ఏక్నాథ్' నేను చూసే సీరియల్ అయితే 'మనసంతా నువ్వేలో' చేస్తున్నాడు. అంటే నేను చూసే అంటే నా కర్మ కొద్దీ చూస్తున్నాను. ఏమనుకోవద్దు. నాకు సీరియల్ అంటే పిచ్చనుకోవద్దు. నేను ఆ టైంకే తినడానికెళ్తాను. మా అమ్మ అదే చూస్తూ ఉంటది. ఇంక నాకు వేరే ఆప్షన్ లేదు. అది అంతే. ఇంకా 'సింధు, బిందు, గడిది గుడ్డు' ఆ ఇద్దరు పిల్లలు అది తిరుగుతా ఉంటది మొత్తం సీరియల్ అంతా. సరే దాని సంగతి పక్కన పెట్టండి. ఆయన వస్తున్నాడు అండ్ ఆ వైఫ్ కూడా వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్స్‌ని అప్పుడెప్పుడో సీజన్ 3లో తీసుకున్నారు. అది వర్కౌట్ అయింది కూడా. 'వితిక అండ్ వరుణ్' వాళ్ళిద్దరిని తీసుకున్నాడు. అది బాగా వర్కౌట్ అయింది కూడా. బట్ ఏంటంటే ఆ తర్వాత 'రాహుల్ అండ్ మెరీనా'ని కూడా తీసుకున్నారు. సో అది కూడా ఎంతో కొంత వర్కౌట్ అయింది. 'రాహుల్ అండ్ మెరీనా' దెబ్బేసారులెండి బేసిక్‌గా. సీజన్ 6 కొంత డిజాస్టర్ అవ్వడానికి ఒక ఒక 2-3% వాళ్ళు కూడా రీజన్ అని చెప్పొచ్చు. మరీ స్లో పీపుల్ చాలా నెమ్మదస్తులు. అదే వచ్చిన ప్రాబ్లమ్. సో, ఈ 'ఏక్నాథ్ అండ్ హారికలో' హారిక కొంచెం గడుసు పిల్లే అన్నట్టుగా ఉంది ప్రస్తుతానికి. ఈ 'ఏక్నాథ్' కూడా టైం వచ్చినప్పుడు గట్టిగానే మాట్లాడే పర్సన్ అన్నట్టే ఉంది. సో, ఇంకా వీళ్ళిద్దరిని కలిపి తీసుకొనొస్తున్నారు. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ అన్నట్టుగా. అదనమాట సిట్యుయేషను. అండ్ వీళ్ళని కూడా కొన్ని వారాల వరకు నామినేషన్స్‌లో కపుల్‌గానే పెడతారు. సో, నామినేట్ చేయాలనుకుంటే వాళ్ళిద్దరిని చెయ్యాలి. లేదంటే చేయకూడదు. అలా ఉంటది. ఆ తర్వాత ఒక 5 వారాల వరకు గ్రాండ్ లాంచ్ 2.0 వరకు అలా ఉంచి, ఆ తర్వాత నుంచి సింగిల్‌గా పెడతారు. సో, నామినేట్ చేయాలనుకుంటే మీరు సింగిల్‌గానే నామినేట్ చేయాల్సి ఉంటదని చెప్పి. వీళ్ళిద్దరిని నామినేట్ చేస్తే ఆళ్ళంత బకరాలు ఇంకెవరు లేరు. ఎందుకో చెప్పనా? ఈళ్ళిద్దరికీ ఎంత ఫ్యాన్ బేస్ ఉంది తెలుసా బేసిక్‌గా. అసలు ఇంకా ఏ మీరే ఒక 10, 15 జంటల మధ్యలో నుంచోబెట్టండి ఈళ్ళ కోసమే మాట్లాడుకుంటారు. సో, అంత ఫ్యాన్ బేస్ ఉంది 'స్టార్మాలో'. సో, డెఫినెట్‌గా వాళ్ళకి చాలా గట్టి కనెక్టివిటీ ఉంది. ఇంకా ఆబ్వియస్‌లీ వాళ్ళు ఒక 5 వారాల వరకు అలా ఉంచినా, ఒకళ్ళు నామినేషన్స్‌లోకొచ్చినా సేవ్ అయిపోతారు. అండ్ అవతలోళ్ళే ఇంకా నెగెటివ్ అయిపోతారు. ఇంకా అలా ఉంది సిట్యుయేషన్. ఇది నేను వాస్తవం మాట్లాడుతున్నా. ఇప్పుడు 'షణ్ముఖ్' మీద డైరెక్ట్‌గా నామినేట్ ఒక దిక్కుమాలిన రీజన్‌తో నామినేట్ చేస్తే ఆబ్వియస్‌లీ యాంటీ అవుతారు. బట్ ఇప్పుడు 'షణ్ముఖ్' లాంటి టాప్ ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్‌కి. కానీ అక్కడ ఒక్కడే. సో, ఏదైనా అయితే గీతే ఏదో ఈ పాయింట్ బాలేదు. ఇదేంది ఇలా నామినేట్ చేశారు అన్నట్టుగా నెగెటివ్ అవుతారు. ఇదేందంటే ఇద్దరిని నామినేట్ చేయడం ఒకటేసారి. సో, ఇద్దరిని ఎట్లా పంపేయాలనుకుంటారు? ఆ జంటను అట్లెట్లా పంపేస్తారు అనే కైండ్ ఆఫ్ పాయింట్‌లో నెగటివిటీ ఎక్కువొచ్చేస్తుంది నామినేట్ చేసినోళ్ళకి. ఇది వాస్తవం. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా. నంబర్ నంబర్‌లు గుర్తులేవు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఓకే. 10 ఇప్పుడు. ఓకే. 10 అండి. ఓకే అండి. ఆయన ఉంటాడు కదా! కోపదారి మనిషి. ఆహ్, దేనికండి ఇది ఇక్కడ నంబర్‌లు రాసుకోలేదు నేను. సర్లే. అయితే నెక్స్ట్ 'నరేష్ ఫ్రమ్ జబర్దస్త్.' సో, మా జబర్దస్త్ నుంచి శ్రీ, శ్రీ, శ్రీ నరేష్ గారు బోడుప్పల్ ప్రాంత వాస్తవ్యులు. కొంచెం పొట్టిగా ఉంటారు. వారు వచ్చేస్తున్నారు ఈ సీజన్‌కి. ఆడు బేసిక్‌గా మంచి ఎంటర్‌టైనర్. ఒకవేళ నరేష్ గనక వచ్చాడా, సీరియస్‌లీ చెప్తున్నా దిస్ సీజన్ విల్ బి ద బ్లాస్ట్. నేనేమంటానంటే బీబీ టీమ్ ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్టయితే, వాడికి ఒకటి ఆఫర్ చేయండి. వాడికి డబ్బులు ఎక్కువ ఇస్తానంటే వాడు వచ్చేస్తున్నాడు. డబ్బులు ఎక్కువ ఇస్తానంటే వచ్చేస్తారు. కానీ వాడొస్తే మాత్రం డెఫినిట్‌గా నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. అంటే డిస్కషన్స్ ఉంటాయి. పైగా వాడు కొంచెం చూడు "నువ్వు బాగా కంత్రీలా ఉన్నావు బేటా" అని ఒక డైలాగ్ ఉంటది. అందులో కంత్రీ ఈడే. సో, పేరుకి చిన్నోడిలా కనపడతాడు గానీ, మైండ్‌లో మాత్రం మెచ్యూర్డ్ అడల్ట్ థాట్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. టాస్క్‌ల విషయంలో గానీ, గోతులు తవ్వడం విషయంలో గానీ, అమ్మాయిల దగ్గర గానీ, పులిహోరలో గానీ అన్నిట్లోనే టాప్ ఉంటాడు. నేను సీరియస్‌లీ చెప్తున్నా. అంటే ఆ మనిషి తాలూకా ఆలోచన విధానం చాలా మెచ్యూర్‌గా ఉంటది. ఏదో అయి చూస్తున్న చిన్న పిల్లాడిలాగా ఉండదు. చూడటానికి మాత్రం అలా ఉంటాడంతే. సో, ఇవన్నీ ఐడియా ఉంది నాకు. సో, అందుకే అంత గట్టిగా చెప్పగలుగుతున్నా. నరేష్‌తో కూడా నాకు ఎంతో కొంత వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇప్పుడు కొన్ని అవతలోళ్ళ మీదకి వదిలేస్తుంటాడు గూడా. అయన్నీ ఉన్నాయి. సో, అంతకుముందు నరేష్ అన్నానా నరేష్ అన్నాను. ప్రసాద్ అన్నానా, నరేష్ వీళ్ళిద్దరూ కూడా ఆహ్, టీమ్ లీడర్‌లుగా ఉన్నప్పుడు నేను వాళ్ళ టీమ్‌లో కొన్ని స్కిట్‌లు చేశా. సో, ఆ టైంలో గానీ, మిగతా టైముల్లో గానీ బాగా ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, అవి కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తా నేను. ఆహ్, యాక్చువల్‌గా 'జబర్దస్త్‌లో' అత్యంత యంగెస్ట్ ఏజ్‌లో టీమ్ లీడర్ అయిన పర్సన్ నరేష్. బట్ తను జనరల్ కాదు కదా!
సో కొంచెం స్పెషల్ పర్సన్ టైప్ వస్తాడు కాబట్టి జనరల్ పర్సన్స్లో నేను 23 ఇయర్స్కి టీమ్ లీడర్ అయ్యా జబర్దస్త్లో. నేను ఆ జబర్దస్త్లో టీమ్ లీడర్ అయ్యడానికి నాకు 23 ఏళ్ళు నాకు. సో చాలా యంగ్ ఏజ్లో అయ్యా. సో నా యాక్చువల్గా ఫస్ట్ నరేష్, బట్ జనరల్ పర్సన్స్లో అయితే నేను ఫస్ట్ ఉంటా. ఇంకా అதாவது మిగతా వాళ్ళు చాలామంది అయ్యారు కానీ వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళే, అంటే ఈ 25, 27 ఆ ఏజ్లో అయ్యాక అయిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇంతకంటే తక్కువ ఏజ్లో అయితే మాత్రం ఎవరు అవ్వలే. సో జబర్దస్త్లో నాకు అదొక రికార్డు ఉంది. నేను జీవనాన్ని అయ్యాం కదా, సో అప్పుడు అనమాట. మీరు కావాలంటే సెర్చ్ చేయొచ్చు, జిగేల్ జీవన్ అండ్ మస్తీ మహేంద్ర అని కనబడతాయి మీకు స్కిట్స్ అన్నీ కూడా. సరే ఓకే, నరేష్ ఆల్మోస్ట్ కన్ఫామే. కానీ నరేష్తో ప్రాబ్లం ఏంటంటే నరేష్ ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవి ఈవెంట్లు ఇవన్నీ వదులుకొని రావాల్సి ఉంటుంది. సో నరేష్ ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తున్నాడు. నరేష్ సంగతి నాకు తెలుసు, డిమాండ్ చేస్తాడు కూడా, చేసి తీరుతాడు కూడా. ఏమనంటే బోడొప్పులు అంటాడు, జై బోడొప్పులు అంటాడు, అలవాటు పరిస్థితి. సో నరేష్ వస్తాడు, కాకపోతే అమౌంట్ కొంచెం ఎక్కువ కావాల్సి ఉంటుంది. సో అదొకటి కొంచెం పీబీ టీమ్ ఓకే చేస్తే నరేష్ వస్తాడు, లేదు అంటే ఇక నరేష్కి ఆల్టర్నేటివ్గా రియాజ్ని తీసుకుంటారు. కానీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే బీబీ టీం ఎట్లా ఆలోచిస్తుందంటే, లాస్ట్ టైమే నాకు చెప్పారు ఆల్రెడీ, బీబీ టీం ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఫస్ట్ నరేష్నే తేవాలనుకుంటున్నారు. అంటే వాళ్ళు ఇట్లాంటి ఒక పర్సన్ని తేవడం అనేది ఒక ప్రయోగం కదా, ఈ ప్రయోగం ది బెస్ట్ పర్సన్తోనే చేయాలనుకుంటున్నారు. అది పాయింట్ అనమాట. అందుకు నరేష్నే ఫస్ట్ తెచ్చి నరేష్ వర్కౌట్ అయితే తర్వాత రియాజ్ని తెద్దామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు తప్ప ఫస్ట్ రియాజ్ని తెద్దామనే ఆలోచనలో లేరు. అందుకే లాస్ట్ టైం కూడా నరేష్ నో అంటే తను అడిగిన అమౌంట్కి వీళ్ళు నో అన్నారు, వీళ్ళు చెప్పిన అమౌంట్కి వాడు నో అన్నాడు. సో ఇంకా నరేష్ నో, రియాజ్ కూడా నో అయిపోయాడు వాళ్ళు వద్దనుకోవడం వల్ల. కాకపోతే ఈసారి మరి రియాజ్ పొలిటికల్గా కూడా కొంచెం ఏదో అట్లా చేశాడు కాబట్టి, కొంచెం బాగా వైరల్ అయ్యాడు కాబట్టి మరి ఏమో చెప్పలేం. మరి ఇప్పుడు ఆర్పి అన్న పొలిటికల్గా బాగా వైరల్, తర్వాత యువ సామ్రాట్ పొలిటికల్గా ఎంతో కొంత కనెక్టివిటీ అండ్ రీచ్ ఉన్న పర్సనే. అండ్ తర్వాత రియాజ్ కూడా ఇప్పుడు మరి పొలిటికల్గానే ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దెర్ ఇస్ ఎ ఛాన్స్ అనమాట రియాజ్ని పిక్ చేసుకోవడానికి. ఒక్క నిమిషం, ఇది ఎటో పోయింది, ఇది సారీ ఎడుకోపోయింది ఇది. సో అదనమాట సిచ్యువేషను. సో వచ్చే అవకాశాలు ఉన్నాయి, మ్యాక్సిమం నరేషే వస్తాడు. నరేష్ రాకపోతే రియాజ్ని తీసుకోవడానికి ఇది ఒకటే పాయింట్ ఉంది. అండ్ ఇది కూడా పక్కన పెట్టారు అంటే ఇంకా నో ఛాన్స్ అనమాట. సో అదనమాట సిచ్యువేషను. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ జబర్దస్త్ పవిత్ర. జబర్దస్త్లో చూసిన వాళ్ళకి ఐడియా ఉండుండొచ్చు, మేబీ చెప్పలేం. సో ఈవిడ ఒక 98% కన్ఫామ్, 98% కన్ఫామ్ ఈవిడ. జబర్దస్త్ పవిత్ర కూడా వస్తుంది. సో కొంచెం యాక్టివ్ పర్సనే, సో కమీడియన్ కూడా అట్ ద సేమ్ టైం, అంటే లైక్ ఫైమా. సో సిమిలర్గా పర్సనాలిటీ ఒక్కటే, కొంచెం తను ఫైమా మరీ సన్నంగా ఉంటుంది, కొంచెం లావుగా ఉంటుంది అంతే. అని మరీ ఎక్కువ కాదు, జస్ట్ జనరల్ పర్సనాలిటీ, మరీ ఎక్కువ కూడా కాదు. ఫైమాతో పోలిస్తే బెటర్గా లావుగానే ఉంటుంది. సో అట్లాగే సో జబర్దస్త్ నుంచి ఒకరిని తీసుకోవాలి అన్నట్టుగా, ఆ లేడీని అన్నట్టుగా అనుకుంటున్నారు కమీడియన్ కేటగిరీ. సో అట్లా అనమాట, కొంచెం ఆ మాస్ క్యాండిడేట్ కూడా, సో మాస్ కామెడీ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఫర్ ఇట్. ఆవిడ పాసిబిలిటీ కాదు, సారీ, ఆవిడ ఆల్మోస్ట్ వస్తుంది, కన్ఫర్మ్ ఆవిడ ఆల్మోస్ట్. ఓకే, అదనమాట సిచ్యువేషన్. ఇంకా నెక్స్ట్ హీరో ఆదిత్య ఓం, అప్పుడెప్పుడో హిరిలో అందులో చేశారు కదా ఆయన అనమాట. సో ఆదిత్య ఓం అయితే ఆల్మోస్ట్ కన్ఫామ్, అంటే ఓల్డ్ ఆర్టిస్టుల కేటగిరీలో ఆయన వచ్చే ఛాన్సెస్ కాదు, ఆల్మోస్ట్ కన్ఫామ్, 99% కన్ఫామే. సో ఇంక అగ్రిమెంట్ ఒకటే బ్యాలెన్స్ ఉంది అయింది, ఇంక అగ్రిమెంట్ అవ్వలేదు. బేసిక్గా మీకు ఇప్పుడు ప్రస్తుతానికి వీడియో చేసే టైంకి ఇందులో ఒకరిద్దరికి అగ్రిమెంట్లకు సంబంధించిన ఫైనల్ డిస్కషన్స్ అవుతున్నాయి. అండ్ ఇంకొంతమంది మిగతా వాళ్ళకి ఏంటంటే పేమెంట్ డిస్కషన్స్ అవుతున్నాయి. సో ఇంకా ఎదిగి వాళ్ళకి ఇంకా అగ్రిమెంట్ అయితే సైన్ చేసుకోలేదు. సో వన్స్ పేమెంట్ ఫైనల్ అయిపోతే వీళ్ళందరూ కూడా అగ్రిమెంట్ల మీద అని సంతకాలు ఎట్టేస్తారు, ఆ తర్వాత అందరూ వచ్చేస్తారు. అదనమాట పరిస్థితి. ఇంకా తర్వాత సరే ఆదిత్య ఓం గారు, ఆయన ఒక్కరే రాకుండా ఆయన ఏం చేస్తున్నారు, ఆయనతో పాటుగా లాహిర్లో ఆయనకి జోడీగా చేసిన హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని కూడా తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మ్యాటర్ అన్నమాట. ఇది విశ్వసనీయ వర్గాల బోగట్ట, అదనమాట పరిస్థితి. సో ఒకవేళ వస్తే బాగానే ఉంటుంది, కానీ మరీ అంత ఓల్డ్ ఆర్టిస్టులని అంతమందిని చూడలేములే. ఈయన కూడా చాలామంది గుర్తులేరబ్బా, ఏదో మన జనరేషన్ ఆర్టిస్టులు. నేను 1996 బార్న్, సో అందువల్ల నాకు ఎంతో కొంత ఐడియా ఉంది. మరి ఈ మధ్యకాలంలో పుట్టిన వాళ్ళకి, ఇప్పుడు బిగ్ బాస్ కొత్తగా చూసిన వాళ్ళకి, ఇప్పుడు ఆర్టిస్టులకు మాత్రమే అలవాటు పడిన వాళ్ళకి అసలు 0 ఛాన్స్ ఆఫ్ కనెక్టివిటీ ఆయనతో. ఆయన రావడమే కష్టం అంటే ఇంకా మళ్ళీ ఆవిడ అంటే ఇద్దరు కష్టం. సో ఈయన వస్తున్నాడు మ్యాక్సిమం, అదనమాట పరిస్థితి. అదో సోనియా సింగ్,
ఈవిడ తెలిసిందే కదా మనకి కొంచెం అంటే డబల్ మీనింగ్ మాట్లాడుతుంటుంది. ఆవిడ తెలుగు రాక మాట్లాడుతుంది అనేది కేవలం ఒక నాటకం మాత్రమే. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆవిడకి అన్నీ తెలిసి స్క్రిప్ట్ ప్రకారంగా ఆవిడ అలా మాట్లాడుతుంది. ఆవిడేది ఇంటెన్షనల్‌గా మాట్లాడుతుందని కూడా నేను అనట్లే. మళ్ళీ చెప్తున్నా. ఐ యామ్ సేయింగ్ థట్ ఆవిడకి అందులో డబల్ మీనింగ్ ఉందని తెలిసి స్క్రిప్ట్ ప్రకారంగా ఆవిడ అలా మాట్లాడుతుంది. ఇప్పుడు బేసిక్‌గా కొన్ని కొన్ని షోస్‌లో మీరు చూసినట్టయితే ఒకసారి 'ఢీలో' హేమంత్ గారు వచ్చారు. ఆయన్ని తేడా అన్నట్టుగా ఒక క్యారెక్టరైజేషన్ పెట్టి ఆయనతో ఫన్ చేశారు. సో, ఆయన రియల్ లైఫ్‌లో అట్లా కాదు కదా! కాదు కదా! సో, అది జస్ట్ స్క్రిప్ట్ అనమాట. సో, అలాగే ఈవిడకి కూడా డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పే పర్సన్ తెలుగు రాక అన్నట్టుగా ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేసి, ఒక ఫేక్ తెలుగు రాని ఆర్టిస్ట్‌ని, తెలుగు వచ్చినా కూడా ఒక ఫేక్ తెలుగు రాని ఆర్టిస్ట్‌ని, డబుల్ మీనింగ్ ఆర్టిస్ట్‌ని క్రియేట్ చేశారు స్క్రిప్ట్‌లు పెట్టి. సో, ఆవిడ, ఆవిడొస్తోంది. ఆవిడ మీకు హౌస్‌లో అలాంటివి ఏముండవు. మీరు గమనించండి కావాలంటే. ఆవిడొస్తది. ఏముండవు అట్లా. ఎందుకంటే ఆవిడకి తెలుసు ఆవిడ మాట్లాడే వాటిలో డబుల్ మీనింగ్‌లుంటాయని. బట్ ఇట్స్ ప్యూర్ స్క్రిప్ట్ అంతే. ఓకే. ఆవిడొస్తోంది. తర్వాత బజ్జీల పాప. కుషితా కుల్లప్. సో, ఈవిడొస్తోందనమాట మాక్సిమం. ఆహ్, హై ఛాన్స్ ఫర్ కన్ఫర్మేషన్. సో, ఆల్మోస్ట్ కన్ఫర్మే ఆ అమ్మాయి. సో, ఆ అమ్మాయి వస్తోంది. సో, ఆ బజ్జీల టైముని పక్కన పెట్టండి. ఆ పబ్బులు అవన్నీ పక్కన పెట్టండి. ఇన్ జనరల్ అమ్మాయి బావుంటది. అండ్ కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమరు, కొంచెం బాగా మాట్లాడే విధానం, గ్లామరు అన్నీ ఉంటాయి గాబట్టి ఓకే. ఒక మంచి కంటెస్టెంట్‌గా రావచ్చేమో. మంచి కంటెస్టెంట్‌గా అంటే నేను జెప్పిన పాజిటివ్‌ల్లో. మళ్ళా బజ్జీలు గుర్తొచ్చాయంటే మళ్ళీ మంచి ఎక్కడుందో అంతా ముంచే అయిపోయిందింక. అంతే కదా మరి. సో, ఆవిడొచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో, ఈవిడొక ఆర్టిస్ట్. ఈవిడాన 'అర్జున'. 'అర్జున్' అంటే ఈ లాస్ట్ సీజన్ వచ్చిన 'అర్జున్' గాదు. సీజన్ 6లో ఒకాయన వచ్చాడే. 'అర్జున్ శ్రీ సత్య' అని. ఆ 'అర్జును', 'కుషిత' కలిసి ఒక సినిమా జేశారు. అది ఆ మధ్య ఏదో ప్రమోషన్ వీడియో ఒకటి చూశాను నేను. అందువల్ల గుర్తుంది. అది కూడా 'టేస్టీ తేజా'తోనే. ఆ! 'టేస్టీ తేజ' వీడియోలోనే చూశాను నేను. సో, అట్లా ఆవిడ వస్తోందనమాట. నాకు తెలిసి 'అర్జున్' రికమెండేషనే. 'అర్జున్' సీజనే ఫ్లాపు. 'అర్జున్' రికమెండేషన్ అంటారా? లేదు. బట్ ఎంత ఫ్లాప్ సీజన్ అయినా సరే ఈవెన్ ఇప్పుడు కొంతమందెళ్లి మేము తోపులం, మేము తురుములం అని చెప్పి లోపలికెళ్ళి ఏదేదో చేసి సీజన్ ఫ్లాప్ అవ్వడానికి కారణమైనోళ్ళు చెప్పినా కూడా కన్సిడర్ చేస్తారు. విన్నర్లు, రన్నర్‌లే చెబితే కాదు. ఎవరు చెప్పినా కన్సిడర్ చేస్తారు. బట్ తర్వాత వీళ్ళ ప్రొఫైల్ మనకు ఓకేనా? కాదా? అని చూసుకొని దాన్ని బట్టి చూస్తారు. 'కుషిత' ప్రొఫైల్ చూస్తే ఓకే అని అనిపిస్తది. ఎందుకంటే అమ్మాయికి బావుంటది. వీళ్ళకి గ్లామర్ కావాలి. ఎవరో తెలియని రతికానే పట్టుకొచ్చారు పోయినసారి గ్లామర్ కోసం. 'శుభశ్రీనే' పట్టుకొచ్చారు పోయినసారి గ్లామర్ కోసం. మనోభావాలు దెబ్బతిన్నాయి అంది కదా! ఆ! అలాంటిది కొంచెం కొద్దో గొప్పో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండి అందంగా ఉన్న అమ్మాయిని ఎందుకు తీసుకోరు? తీసుకునే ఛాన్స్ ఉంటాయి. అందుకే సెలెక్ట్ అవుతున్నాడాయన. నెక్స్ట్ ఈ పేరు మీరు ఎక్స్‌పెక్ట్ చేయరు. రాజేష్ మహాసేన. మహాసేన రాజేష్ గారు. ఆయనది ఇంటర్వ్యూ అయింది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంట. ఆయన్ని ఎందుకు తీసుకోవాలనిపించింది ఈళ్ళకి నాకు అర్థం కాలే. ఎందుకు ఇంత పొలిటికల్లీ మోటివేటెడ్ 'బిగ్ బాస్' లాగా ఎళ్తుంది ఈసారి అని నాకు అర్థం కావట్లేదనమాట. అది పాయింట్. అంటే 'ఆర్‌పి' అన్న, 'రియాజ్', 'యువ సామ్రాటు', 'రాజేష్ మహాసేన' ఇది ఏందయ్యా ఇది? పొలిటికల్ డిబేట్ అయిపోయి కూర్చుంటది. నన్ను పంపండి ఆడ మధ్యలో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తాను నలుగురిని కూడా. 'మహాన్యూస్' మూర్తి గారిలాగా. 'ఆర్‌పి' గారు ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు మీరేమంటారు ఇంతకి? ఆ! 'రాజేష్ మహాసేన' గారు చెప్పండి మీరు ఇంకేమంటారు ఇప్పుడు? ఆహా! అవునా? ఓకే. ఓకే. అదే అలా అంటారా? ఓకే. 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 ఇప్పుడు మీరు 'యువ సామ్రాట్' రవి గారు మీరు చెప్పండి. ఆహా! ఓకే. ఇలాగేదో ఇంటర్వ్యూ చేస్తానే. పంపండి. నన్ను గూడా పంపండి. ఆళ్ళందరిని తీసుకునేటట్టయితే. పొలిటికల్ మీటింగ్ పెట్టండి ఆడ. ఆళ్ళందరూ లోపల ఫ్రెండ్స్ అయిపోయి బయటకొచ్చి ఒక కొత్త పార్టీ పెట్టాలట. కామెడీగుంటది. సరే. ఓకే. అరే! కొన్ని వినిపిస్తున్న కొన్ని పేర్లున్నాయి కదా! వాటిలో కొన్ని కొంతమంది రాట్లేదు. అది కూడా కన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు నేను. సో, 'చైతన్య' అండ్ 'నేత్ర' వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అంటే వీళ్ళెవరంటే ఒకప్పుడు కపుల్ ఇప్పుడు విడిపోయారు వాళ్ళు. ఈ 'నేత్ర' అనే ఆవిడ ఫార్మర్ అనమాట. అంటే ఫార్మర్ కాదావిడ యాక్చువల్‌గా. ఆవిడ వేరే వాళ్ళతో ఫార్మింగ్ చేయిస్తూ ఉంటది. ఆవిడ బిజినెస్ చేస్తుంటది. ఆవిడకున్న రీచ్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని 'వారాది ఫార్మ్స్' అని చెప్పి బిజినెస్ చేస్తుంటదావిడ. ఆవిడ ఫార్మర్ గాదు. బట్ తెలుసుకుందావిడ. ఇప్పుడు చెబుతుంటారు గదా! ఇప్పుడు పక్కన ఒకరుంటారు. ఆబ్వియస్‌లీ వాళ్ళు చెప్తారు గదా! ఇప్పుడు తేనె ఒక్కో సీజన్‌లో ఒక్కో కలర్‌లో ఎందుకుంటదనే దానికి ఒక ఎక్స్‌ప్లనేషన్ గూగుల్‌లో ఎతికినా దొరుకుతది. నేచురల్ తేనైతే. సో, అది ఆవిడ చెప్తది. ఆవిడ పక్కన ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు చెప్తారు. సో, అట్లా ఆవిడకి తెలుస్తున్నాయి. ఆవిడ చెప్తోంది తప్ప షీ ఈస్ నాట్ రియల్ ఫార్మర్. అండ్ ఆవిడేమి దుక్కి దున్ని అని చెప్పి ఆవిడేమి చేయట్లేదావిడ.
ఒక్క నిమిషం ఆగండి. తల చెదిరిపోయిందేమో. మొత్తం ఓవర్ యాక్షన్ చేశా కదా! సో, ఆవిడ అలాగేం చేయట్లేదు. అదనమాట పరిస్థితి. సో, ఆవిడ రాట్లేదు అండ్ చైతన్య కూడా రాట్లేదు ప్రస్తుతానికి. అది ఫేక్ ప్రచారమే. అంతకు మించి ఇంకేం లేదు. బట్ ఆల్మోస్ట్ నో ఛాన్స్. తర్వాత నాని, పింకీ అని చెప్పి ఏదో వైజాగ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఇద్దరు కపులే. వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు అనే రూమర్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా రాట్లేదు. ఏకనాథ్ అండ్ హారిక ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కపుల్స్ కింద వాళ్ళే వస్తున్నారు. వీళ్ళెవ్వరు రాట్లేదు. ఏవి కూడా లిస్ట్‌లో లేదసలు. ఓకే. వర్షిణి రాట్లేదు. వర్షిణి ఎప్పటికీ రాకపోవచ్చు. ఎందుకంటే సీజన్ 5 స్టార్ట్ అవ్వడానికి ముందు రవి అన్న కొంతమందికి యాంకర్ రవి అన్న కొంతమందికి డిన్నర్ పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీలో వర్షిణి కూడా ఉంది. ఆ వర్షిణిని ఆ టైంలో రవి అన్న అడిగాడనమాట. ఏమని? "నువ్వు ఫర్దర్‌గా ఎప్పుడైనా ఎళ్తావా?" అని చెప్పి బిగ్ బాస్‌కి అంటే, "లేదు నేనెళ్ళను. నాకిష్టం లేదు" అన్న. "ఎందుకు?" అంటే, "నా పర్సనల్ లైఫ్‌ని అందరి ముందు ఎక్స్‌పోజ్ చేసుకోవడం నాకిష్టం ఉండదు. ప్రొఫెషనల్‌గా యాజ్ ఎన్ యాంకర్‌గా, యాజ్ ఎన్ ఆర్టిస్ట్‌గా ఓకే గానీ, పర్సనల్ లైఫ్ మొత్తాన్ని కూడా అందరి ముందు ఎక్స్‌పోజ్ చేసుకోవడం నాకు నచ్చదు" అని చెప్పింది ఆవిడ. ఆవిడ అంత కాన్ఫిడెంట్‌గా, అంత గట్టిగా చెప్పింది కాబట్టి ఆవిడ రాదు మాక్సిమం. ఎప్పుడైనా నేను అందుకే ప్రతిసారి నేను ఒకటే చెప్తా. ఇప్పటి వరకు 'బిగ్ బాస్' చరిత్రలో ఎవ్వరికీ ఇవ్వనంత టాప్ రెమ్యూనరేషన్ ఇస్తే అప్పుడేమైనా ఆలోచిస్తదేమో గానీ ఆవిడ, అప్పటి వరకైతే ఆవిడ ఆలోచించదు. టాప్ రెమ్యూనరేషన్ ఏంటి? రవన్నది. వారానికి 8.2 లక్షలు. అంతకంటే ఎక్కువ ఇవ్వాలంటే అవ్వదు. అలోక్, అలోక్ గారు ఉన్నారు కదా! బీబీ టీమ్. ఆయన హిందీ హెడ్ ఆయన. ఆయన 8.2 ఇవ్వడానికే ఆయన కళ్ళల్లోంచి రక్తాలొచ్చినియి. హుహు. అట్లుంది పరిస్థితి. అందుకే 11 వారాల తర్వాత ఆయన్ని బలవంతంగా బయటికి తీసుకొనొచ్చారు ఫేక్ ఎలిమినేషన్ చేసి. అది మాలో చాలా మందికి తెలుసు. కానీ చెప్పలేమంతే. అది ఇండస్ట్రీలో సగం మందికి తెలుసు. వేరే రివ్యూవర్లకి తెలుసు. ఎవరు చెప్పరంతే. నిజాయితీగా ఫైరు, తోపు, తురుము అది జెప్పేస్తా, ఇది జెప్పేస్తా అంటారు గానీ ఎవరు చెప్పరు ఇట్లాంటియన్నీ గూడా. ఇది వాస్తవం ఇది. అది మ్యాటర్ అనమాట. సో, వర్షిణి రాదు. తర్వాత ఈ బర్రెలక్క పేరు వినిపిస్తోంది. శిరీష తన పేరు. తను గూడా రాట్లేదు. లేదు. లేదు మీ ఊహ సరికాదు. తను వస్తుంది అని అంటున్నారు కదా! వాళ్ళందరికీ నేను చెప్పేదొకటే. లేదు మీ ఊహ సరికాదు. ఈ డైలాగ్ బావుందే! ఇది నేను ఇప్పుడే బయోలో అప్డేట్ చేస్తాను ఆగండి. యాక్చువల్‌గా అంటే 'మహిధర్ రివ్యూస్' బయో ఉంది కదా! సో, దాంట్లో అప్డేట్ చేస్తా. ఎందుకంటే ఇది బావుంది యాక్చువల్‌గా. ఎందుకంటే మనం దీన్ని కాన్స్టెంట్‌గా వాడొచ్చు కూడా. ప్రతి రివ్యూలోని వాడొచ్చు. తర్వాత ఎక్కడైనా సరే. అంటే కాన్స్టెంట్‌గా మనం వాడుకోవడానికి ఒక స్కోప్ అయితే ఉంటది కదా! ఆ! నాకిది భలే అనిపించింది ఇప్పుడు చెప్పగానే. ఇది అప్పుడప్పుడు మా ఇంట్లో వాడుతుంటాను నేను. అండ్ ఇప్పుడు దాన్ని ఇంక నేను స్క్రిప్ట్‌లో గూడా వాడాల్సిన టైమొచ్చింది. జస్ట్ నో ఇప్పుడే బయోలో అప్డేట్ చేసేసాను. లేదు మీ ఊహ సరికాదు అని. 'బిగ్ బాస్ రివ్యూస్' ఛానెల్‌లో అది ఈ ఛానెల్‌లో. ఇంక చూడండి మీరిప్పుడు కావాలంటే బయోలో చెక్ చేయండి మారి ఉంటది. సరే ఈళ్ళు రాట్లేదు. సరే ఇంక గ్రాండ్ లాంచ్ 2.0 కోసం చెప్తా. ఇంక ఇవన్నీ అయిపోయాయి కదా! ఇప్పటికే చాలా సేపు అయిపోయింది. నాకు తెలుస్తుంది. 32 నిమిషాలు దాటిపోయింది. ఇక్కడ స్టాప్ వాచ్ పెట్టుకున్నాను నేను ఎంతసేపు మాట్లాడుతున్నానో తెలియడం కోసం. సో, ఇక నుంచి 'బిగ్ బాస్' రివ్యూస్ అన్నిటికి 'బిగ్ బాసే' కాదు వేరే వాటికి కూడా అన్నిటికి ఇలాగే ఉంటది. ఎందుకంటే ఎంతసేపు మాట్లాడుతున్నానో నాకు తెలియాల్సి ఉంటుంది. ఇప్పుడు రివ్యూ టైంలో అవసరమైతే కొన్ని కొన్ని సార్లు ఫాస్ట్‌గా చెప్పడానికి ట్రై చేస్తా కదా! అట్లా అనమాట. సో, ఇంక గ్రాండ్ లాంచ్ 2.0 గురించి మీకొక పెద్ద ట్విస్ట్‌తో కూడుకున్న అప్డేట్ చెప్పబోతున్నా. అదేంటి అంటే ఈసారి గ్రాండ్ లాంచ్ 2.0 ఉంటది. బేసిక్‌గా లాస్ట్ టైమ్ ఎలాగైంది? ఫస్ట్ 14 మందిని తెచ్చారు. తర్వాత ఒక ఐదుగురిని తెచ్చారు. అవునా? ఈసారి అలా కాదు. ఈసారి ఫస్ట్ 19 మందో, 20 మందో వచ్చేస్తారు. 5 వారాల పాటు ఐదుగురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత గ్రాండ్ లాంచ్ 2.0 అనే పేరుతో ప్రీవియస్ సీజన్స్ నుంచి ఐదుగురు కంటెస్టెంట్స్‌ని తీసుకురాబోతున్నారు. అందులో లాస్ట్ సీజన్ నుంచి ఇద్దరొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్నే అయిన సీజన్ కాబట్టి దాని నుంచి ఇద్దరొచ్చే ఛాన్స్ ఉంది. అండ్ తర్వాత కొంచెం పాపులర్ సీజన్స్ ఏవైతే ఉంటాయో లైక్ సీజన్ 2, సీజన్ 4, సీజన్ 5 వీటి నుంచి ఇంకొక ముగ్గురొస్తారనమాట. అలా ఉంటది సిట్యుయేషన్. ఇంకా సీజన్ 3 ఓకే. కానీ మరి అంత పాపులర్ కాదు. సీజన్ 6 అయితే ఇంకా పరమ రొట్ట సీజన్ మనకందరికీ తెలిసిందే కదా! స్క్రాప్ సీజన్ అంటే సీజన్ 6 అందులో ఉన్న కంటెస్టెంట్లు వాళ్ళ గేమ్ ప్లే మొత్తం స్క్రాపే మనకు తెలిసిందే కదా! సో వాళ్ళని ఎవరిని కూడా మళ్ళీ తెచ్చే ధైర్యం అయితే చేయరు. అంత గుండె ధైర్యం 'బిగ్ బాస్' టీమ్‌కైతే లేదు. సో వాళ్ళు మళ్ళీ తేరు. సో ఈ కంటెస్టెంట్లని అంటే వేరే సీజన్స్ నుంచి తెచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఐదుగురు రాబోతున్నారు. ఆ ఐదుగురు కూడా జనరల్ కంటెస్టెంట్స్ లాగే ఉంటారు లాస్ట్ వరకు కూడా. సో మరింక మధ్యలో ఓటింగ్‌ని బట్టి ఉండాలా, ఎళ్ళిపోవాలా అనేది డిసైడ్ అవుతది. సో గ్రాండ్ లాంచ్ 2.0 చూడండి వచ్చిన తర్వాత నైని, పావని ఆ తర్వాత పూజ వీళ్ళందరూ కూడా ఎలిమినేట్ అవ్వడానికి కోసమే వచ్చినట్టున్నారు. సో, మళ్ళా వీళ్ళు కూడా ఎళ్ళిపోవచ్చు. లేదంటే వీళ్ళకి ముందు నుంచి ఉన్న ఫ్యాన్ బేస్ వల్ల ఉండొచ్చు.
ఏదైనా జరగచ్చు. అదనమాట సిచ్యువేషను. బట్ చెప్పలేం. నేను పేర్లయితే రివీల్ చేయాలనుకోవట్లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే, నాకు కూడా ప్రస్తుతానికి ఒక 3 పేర్లు మాత్రమే తెలిసాయి. ఇంకొక 2 పేర్లు తెలీదు నాకు. సో, ఆ 2 పేర్లు క్లారిటీ వచ్చేంత వరకు, ఈ 3 కూడా కన్ఫర్మ్ అని క్లారిటీ వచ్చేంత వరకు నేను చెప్పాలి అనుకోవట్లేదు. సో, ప్రస్తుతానికైతే చూడాలి మరి ఇంక ఏంటి సిచ్యువేషన్ అనేది. బట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి, గ్రాండ్ లాంచ్ 2.0 ఉంది. అండ్ దాంట్లో 5గురు ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్స్ వస్తున్నారు. సీజన్ 7 నుంచి ఇద్దరు, అంతకుముందు వేరే 3 సీజన్స్ నుంచి 3 కంటెస్టెంట్లు వీళ్ళొస్తారు. అండ్ ఈ సీజన్ 16 వారాలు ఉండే అవకాశం కూడా ఉంది. ఒక 25-40% ఉంది ఈ సీజన్. అంతే. ప్రస్తుతానికైతే 50% కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకా డిసైడ్ అవ్వలేదు. నాగార్జున గారిది ప్రోమో షూట్ అయింది. అది మనకి ఎనీ టైం రావచ్చు. ఇప్పుడు ఆగస్ట్ 10 నుంచి 15 మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. సో, అదనమాట పరిస్థితి. వాళ్ళు ఇంకా ఈ విషయం మీద అయితే డిసైడ్ అవ్వలేదు. ఒకవేళ షో బాగా నడిస్తే అప్పుడు మేబీ ఒక వీక్ ఎక్స్టెండ్ చేస్తారు. స్పాన్సర్లు వచ్చారు అనుకుంటున్నట్టయితే అప్పుడు దే విల్ ఎక్స్పాండ్ అనమాట. అంత వరకు ఎలాంటి డెసిషన్ కూడా వాళ్ళు తీసుకోరు. సో, అది గైస్ మరి సిచ్యువేషను. ఇంకా మరి ఇది కంటెస్టెంట్ లిస్టు. వీళ్ళలో మీకు ఎవరు ఇంట్రెస్టింగ్ అనిపించారు? సారీ, ఒక్క నిమిషం, నేను మీకు ఇంకొక 3 పేర్లు చెప్పలే. ఇది ఎట్లా మర్చిపోయాను నేను. 50-50 ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళు కొంచెం 50-50 అని కామెంట్ చేయండి ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో. నేను మర్చిపోయాను నేను నిజంగానే. సో, ఏమనుకోవద్దు. ఈ 50-50 బ్యాచ్లో ప్రస్తుతానికి 3 అయితే ఉన్నారు. వీళ్ళని పక్కన పెట్టాను, అది నేను మర్చిపోయాను నేను. ఆ 3 ఎవరంటే, ఒకరు ప్రభాకర్ గారు 50-50 ఉన్నారు ఈయన ప్రజెంట్. ఈయన వస్తారని గ్యారంటీ లేదు, బట్ వచ్చే అవకాశాలు 50% అయితే ఉన్నాయి. ఆయన వస్తే డెఫినెట్గా మొత్తం యువ సామ్రాట్ కిరాకార్పి, తర్వాత రియాజ్ వస్తే రియాజు, రాజేష్ మహాసేన, ఇప్పుడు ప్రభాకరు గట్టిగా బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు మైక్. అలాగే ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. చెప్పలేం మరి ఇంకా ఆ తర్వాత కుమారి ఆంటీ గారు, ఈవిడ కూడా 50-50. ప్రభాకర్ గారు తెలుసు కదా, సీరియల్ యాక్టర్. సో, ఆయన అనమాట. ఈటీవీ ప్రభాకర్ అంటారు ఒకప్పుడు, ఇప్పుడు ప్రభాకర్ గారు మాత్రమే. ఆయన కొడుకు యాటిట్యూడ్ స్టార్. ఆయనకు ఆ పేరు పెట్టారు పొరపాటున ఆయన యాటిట్యూడ్ వల్ల. ఆ తర్వాత ఎప్పుడు చూపించలేదు లేండి ఆయన, అందుకే అయిపోయింది అక్కడతో. సో, ఆ తర్వాత కుమారి ఆంటీ, ఈవిడ 50-50. ఈవిడ కూడా ప్రస్తుతానికి కన్ఫర్మేషన్ కాదు. ఈవిడ కూడా దెర్ ఇస్ అ ఛాన్స్, బట్ ఆవిడ రాకపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒకటి, ఆవిడ ఇప్పుడు వచ్చిందా ఆడియన్స్, ఆవిడ కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే షాపులకు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఒకటి చెప్తే చూడండి, ఎంత కుమారి ఆంటీ మీద ప్రేమ ఉన్నా కూడా అంతే ప్రేమగా కొట్టిస్తున్నారు అనుకోండి, వేరే దగ్గర కూడా అంతే రేటు కొట్టిస్తున్నారు అనుకోండి, అక్కడ టేస్ట్ ఇంకా బెటర్గా అనిపించింది అనుకోండి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ నచ్చుతుంది. ఇప్పుడు చేపల పులుసు ఉంటుందబ్బా, ఆ చేపల పులుసు ఒకరికి మామిడికాయతో చేస్తే నాకు ఇష్టం, ఒకరికి చింతపండుతో చేస్తే ఇష్టం, ఒకరికి 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 అంటున్నా సారీ ఒకరికేమో చూడు ఆ లెమన్ ఎసెన్స్లు ఉంటాయి, అవి వేస్తే పులుపు వస్తుంటుంది. సో, అవి వేసి చేస్తే ఇష్టం. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఒకరికి డైరెక్ట్గా ఇప్పుడు ఒకరికి మామిడి పండు లాంటిది కొంచెం పుల్లగా ఉన్నది వేస్తే ఇష్టం, కొన్ని కాయలు లాంటివి నచ్చుతాయి. కొంతమందికి ఏమో చింతపండు ఎక్కువ వేస్తే ఇష్టం, కొంతమంది తక్కువ వేస్తే ఇష్టం, రకరకాల ఇష్టాలు ఉంటాయి. సో, అలాగే ఇప్పుడు ఆ ఫుడ్ ఏదైతే ఉందో అది కూడా కొంతమందికి వేరే వాళ్ళకి నచ్చింది అనుకో, మళ్ళీ ఇవి కస్టమర్లు అందరూ పోతారు కదా, అది కూడా ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండిల్ చేయలేదప్ప, ఆవిడ ఇక్కడికి వచ్చినా వంట వండుకోవడం తప్ప ఇంకేం ఉండదు. అందరూ ఆవిడని మోసేస్తారు. కుమారి ఆంటీ మీరు బాగా వండుతారు కదా మీరే వండండి, కుమారి ఆంటీ మీరు బాగా వండుతారు కదా మీరే వండండి, ఆవిడ వంటగదికే పరిమితం చేస్తారు. ఆడేముంది చెప్పండి, ఇంకా ఆ గంగవ్వలాగా అప్పుడప్పుడు కూర్చొని మాట్లాడటం, అమ్మా చెప్పండి అమ్మా ఏంటమ్మా, అలాగేం లేదు నాన్న, అలా ఏం కాదు నాన్న, నేను అలాగేం చేయలేదు నాన్న, ఇప్పుడు నామినేట్ చేయాలంటున్నారు నాన్న, మిమ్మల్ని పంపించడానికి నేను ఎలా చేస్తాను నాన్న అని ఆవిడ మంచిగా మాట్లాడుకుంటూ కూర్చునేసరికి అయిపోద్ది. ఇంకేముంది చెప్పండి, ఆవిడ నిజంగా చెప్తున్నాడు, చాలా మంచి ఆవిడ. మంచితనం ఇక్కడ పని చేయదు కదా, గంగవ్వ టైప్ అయిపోద్ది అప్పుడు. ఇంకా అప్పుడు ఉపయోగం ఉండదు కాబట్టి ఇంక నాకు తెలిసి ఆవిడ వచ్చి ఉపయోగం లేదనుకుంటున్నా. తర్వాత ఇది బేసిక్, ఇది మళ్ళీ జబర్దస్త్ ఆర్టిస్టుల పేరే, కానీ ఎంతమంది వస్తారని డౌట్ నాకు. నరేష్ పేరు అనిపిస్తోంది, కిరాకార్పి పేరు అనిపిస్తుంది, పవిత్ర పేరు అనిపిస్తుంది ఆల్రెడీ. అది కాక మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కెవ్వు కార్తీక్ ఆర్ చమ్మక్ చంద్ర, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చే అవకాశం కూడా 50% ఉంది. అది కూడా 100% లేదు, 90% కూడా లేదు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వచ్చే అవకాశం కూడా 50-50గానే ఉంది. ఓకే, సో చెప్పలేము. ఏమో ఆ టైంకి ఎవరు దొరకకపోతే ఇంకా ఆ టైంలో వీళ్ళని తీసుకునే ఛాన్స్ ఉంది. కెవి కార్తిక్, చంద్రన్ అయితే ప్రియారిటీ ఉంటాడు, ఎందుకంటే ఆయనకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా గట్టిగా సపోర్ట్ ఉంటుంది. మరి ఇంకా సిచ్యువేషన్ ఇది ఫ్రాంక్గా చెప్పాలంటే. బట్ కెవి కార్తిక్ ఏంటంటే రీసెంట్గా ఒక ఎమోషనల్ సిచ్యువేషన్లో ఉన్నాడు, వాళ్ళ మదర్ చనిపోయారు రీసెంట్గానే.
సో మనకి ఆ ఎమోషనల్ ఆస్పెక్ట్ కోసం తీసుకుంటారా ఏందనేది మనకు తెలియదు ప్రస్తుతానికి. బట్ ఈ 2 అయితే ఉన్నాయి. నిజంగా 'కెవ్వు కార్తీక్' ఈజ్ ఎ గ్రేట్ సన్ అసలు. ఎందుకంటే వాళ్ళ మదర్ కోసం తన సేవింగ్స్ మొత్తం ఖర్చు పెట్టాడు. ఆవిడని క్యాన్సర్ నుంచి కాపాడడం కోసం వాడు తన లైఫ్ అంతా ఆవిడకే త్యాగం చేసిన గొప్ప కొడుకు ఆయన. ఆయన వస్తే మాత్రం లిటరల్లీ ఈ ఒక్క విషయం మాత్రం నేను 10 సార్లు కాదు 100 సార్లు చెప్పమన్నా చెప్తా. అంత మంచి మనిషి. అంటే చూస్తారు, అందరూ చూస్తారు, నేను కాదన్ను. బట్ ఇప్పుడు మనం ఒక 25,00,000 సేవింగ్స్ పెట్టుకుంటే, అందులో ఒక 10,00,000 పెట్టమంటే ఓకే. గానీ 25,00,000 పెట్టి ఇంకొక 5,00,000 అప్పు చేసి మరీ పెట్టడానికి చాలా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటోళ్ళలో కార్తీక్ గూడా ఒకడు. సో, మరి చూడాలి మరి ఏం చేస్తారో మరి వాళ్ళకే తెలియాలి. ఈ ఎమోషనల్ ఆస్పెక్ట్‌ని ఏమైనా యుటిలైజ్ చేసుకుందాం అనుకుంటే తెత్తారు. లేదంటే లేదు. అదనమాట మ్యాటర్. ఎందుకంటే ఆల్రెడీ 'జబర్దస్త్' బ్యాచ్ ఎక్కువే ఉంది. మరి ఇంక తెస్తారో లేదో వాళ్ళకే తెలియాలి మరింక. సో, అది మరి మ్యాటర్. సో, దాట్స్ ఇట్ గైస్. ఇది లిస్టు. వీళ్ళలో నేను ఆల్రెడీ కన్ఫర్మ్డ్ అని చెప్పిన బ్యాచ్ ఎవరు? యాదమరాజు, రీతు చౌదరి, ప్రేరణ, యువ సామ్రాట్, కిరాకార్పి, బబ్లు మాయ, అంజలి పవన్, సింగర్ సాకేత్, ఏకనాథ్ అండ్ హారిక, నరేష్ ఆర్ రియాజ్, జబర్దస్త్ పవిత్ర, ఆదిత్య ఓం, సోనియా సింగ్, కుషితా కుల్లప్పు, బజ్జీల పాప, రాజేష్ మహాసేన. సో, వీళ్ళు ఉన్నారు. ఇంకా వీళ్ళు ఆల్మోస్ట్ కన్ఫర్మ్. సో, మిగతా వాళ్ళు ప్రభాకర్ గారు, తర్వాత కుమారి ఆంటీ, 'కెవ్వు కార్తీక్' గారు, చమ్మక్ చంద్ర క్లారిటీ లేదు. అండ్ గ్రాండ్ లాంచ్ 2.0లో ఓల్డ్ కంటెస్టెంట్స్ వస్తున్నారు. సో, ఇదన్నమాట మ్యాటరు. ఇది వీడియో గైస్. చాలా లేట్ అయిపోయింది, క్షమించండి. ఇంకా మరి ఏం చేయలేము. అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుంటే అలాగే అయిపోయిందనమాట. సో, దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఏ కంటెస్టెంట్ మీకు ఇక్కడ ఇంట్రెస్టింగ్‌గా అనిపించారు? ఈ సీజన్ హైలైట్ అవుతుంది ఈ కంటెస్టెంట్ వల్ల అని ఎవరి పేరు వినగానే అనిపించింది మీకు? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద రివ్యూ కాదు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి ఈ సీజన్. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా. సో, ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్. మీ అక్క కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. ఒక 55,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఈసారి నేను ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ చేస్తా, డెఫినెట్గా చేస్తా. సో, మీరు అది కూడా చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్గా అక్కడ కూడా రండి, చూడండి. అక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి. అన్నీ మాట్లాడదాం మొత్తం అంతా కూడా. ఓకే, బాయ్ బాయ్ గైస్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. యాక్చువల్గా ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, అందుకే మళ్ళీ ఇలా రికార్డ్ చేస్తున్నా. హోస్ట్గా అంటే బీబీ బజ్ హోస్ట్గా అర్జున్ అంబటి అయితే కన్ఫర్మ్ అయ్యాడు అనమాట. సో, బేసిక్గా శివాజీ గారు అనుకున్నారు, శోభ అనుకున్నారు, అమర్ అనుకున్నారు. వీళ్ళెవ్వరూ కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అప్పుడు ఎలాగైతే గ్రాండ్ లాంచ్ 2.0లో వచ్చాడో సేమ్ ఇప్పుడు కూడా అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఇక్కడ బజ్ హోస్ట్గా వచ్చాడు. కన్ఫర్మ్ కూడా అయిపోయాడు. సో, అర్జున్ అంబటి ఈజ్ ద బజ్ హోస్ట్ అనమాట.